ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. Thou shall be blessed above all people. ఈ ఉదయకాల వాగ్దానం దేవుడు మనకి ఇచ్చిన మాట, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాను అని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన దేవుడు అయిన వాడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమించువాడను, మీ పితరులకు చేసిన ప్రమాణాలను నెరవేర్చువాడను. అట్టి విధముగానే మనకు చేసిన వాగ్దానాలను కూడా దేవుడు తప్పక నెరవేర్చువాడు. ఆయన బాహుబలము చేత ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను బానిసత్వము నుండి విడిపించినవాడు కనుక ఆయనే నీ దేవుడని ఆయనను మొదటిగా ప్రేమించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకొనిన వారి ఎడల దేవుడు ఒక ఖచ్చితమైన ప్రణాళికను, ఒక గొప్ప నిబంధనను కలిగి ఉండి అది వారి జీవితాల్లో నెరవేర్చువాడు. ఆయన 1000 తరముల వరకు కృపచూపువాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగిన దేవుడు. కానీ ఆయనను ద్వేషించు వారి విషయంలో తప్పక శిక్షను అమలు పరుస్తాడు. తను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేటకు వానికి దండన అంటే శిక్షను విధించువాడని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన ఎంత ప్రేమించువాడో అంత శిక్షను కూడా మనకి విధించువాడు. ఆయన ఆజ్ఞాపించిన ధర్మము అనగా విధులను, కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు గర్భఫలమును, భూఫలమును, నీ సంపదను, నీ ఆహారమును, అన్నపానీయములను అన్నింటినీ దీవించువాడు. కనుక నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడిన వాడవు. దేవుడు నిన్ను అత్యధికముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలోనైనా నీ వాగ్దానాన్ని విన్నారో నాయనా తండ్రి ప్రభా, మమ్మల్ని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనాలు తండ్రి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని మాటను మాకు ఇచ్చిన ఆయన మా జీవితాలను తృప్తిపరిచిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఎవరికైతే ఏ ఆవశ్యతలు ఉన్నాయో ప్రతిదీ నీ సమయానుకూలంగా తీర్చండి దేవా. నాయన తండ్రి ప్రభా, నీ ఆజ్ఞలు అనుసరించి నీ విధులను గాయకొని తండ్రి ప్రభా, నీ ధర్మశాస్త్రపు ప్రకారం మేము నడుచుకునే కృపను మా అందరికీ దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.